హాయ్ ఫ్రెండ్స్, ఇది 10,000 పోగుల ఒత్తి అండి. నా యూట్యూబ్ ఛానల్లో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. ఆల్మోస్ట్ చాలా ఏళ్ళ తర్వాత నేను వీడియో చేశాను. ఈ వీడియో షూట్ చేస్తానని కూడా అనుకోలేదు. మా అమ్మ అయితే ఖచ్చితంగా చెయ్యి, మళ్ళీ ఎప్పుడు చేస్తావు నువ్వు ఈ ఒత్తి అనేసి అనింది. నేను యాక్చువల్గా నాతో అయితే ఈ పత్తి కూడా లేదండి ఒత్తి చేసేకి. మా ఫ్రెండ్ నాకు ఇండియా నుంచి తెచ్చింటే నేను ఇలా నైస్గా ఒత్తి తీసేసుకున్నాను అనమాట. అలా నైస్గా తీసేసుకొని నేను మరీ ఇండియాకి వెళ్ళినప్పుడు వెలిగిళ్ళు అనేసి నేను రెడీ చేసుకున్నా. కానీ నేను ఉండే ప్లేస్లో నేను చేసుకోలేకపోయాను ఒత్తి. మళ్ళీ నేను ఇండియాకి వెళ్ళాక మా అమ్మ చాలా ఫోర్స్ చేసేది, నువ్వు ఖచ్చితంగా చెయ్యి అనేసి. నేను ఆ రోజు ఒక 2 days స్పెండ్ చేసేసి ఇలా అంతా రోల్ చేసుకున్నానండి. మనం రీఫిల్కైనా రోల్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క దానికి వచ్చేసి 108 times ఇలా మనం రోల్ చేయాలన్నమాట ఒత్తిని. ఇలా ఒత్తిని రోల్ చేసిన తర్వాత ఇట్లాంటివి చిన్న చిన్నవి మరి 108 చేసుకోవాలండి. ఎందుకు అంటే ఎక్కడైనా మనం ఇలా కౌంట్ చేసేటప్పుడు మిస్ అయినా ఏదో ఒకటి అలా నెంబర్ కవర్ అవుతుందనేసి మనం అలా చేసుకుంటామన్నమాట. అలా 108 చేసుకున్న తర్వాత ఇలా అన్నీ ఫస్ట్ దానికి మాత్రం ఒక 10 పెట్టేసి ఇలా రౌండ్గా కుచ్చేసుకొని ఆడ ఇక్కడ నాట్ చేసుకోవాలండి. 2 కలిపి ఇలా కుట్టేసిన తర్వాత మనము మీకు ఎవరికన్నా ఐడియా, ఇలా క్రోషా అల్లుతాం కదండి, అలా అల్లుకుంటూ ఇలా పైకి ఇలా లాక్కుంటూ వెళ్ళాలన్నమాట అండి. ఒక ఒత్తి ఇలా గ్యాప్ ఇస్తా ఇలా పైకి ఇలా లాక్కుంటూ వెళ్ళాలండి. నేనైతే ఇక్కడ మీకు చూపించడానికే చాలా ట్రై చేశాను. యాక్చువల్గా మా అమ్మ అయితే వీడియో తీసిందనమాట. నేను ఆడికి చెప్తున్నా నీట్గా పెట్టమ్మా కెమెరా అనేసి. నేను వచ్చి ఒత్తి మా అత్త దగ్గర నేర్చుకున్నానండి. ఈ ఒత్తి నేను ఫస్ట్ మా అత్త చూపించినప్పుడైతే చాలా బాగుందన్నమాట. చాలా నీట్గా చేశారు. నేను ఫస్ట్ ట్రై చేసినప్పుడైతే నేను ఈ ఒత్తి చేసినప్పుడు ఎంత పెద్దగా వచ్చిందంటే ఆల్మోస్ట్ ఒక 1/4 kg బెల్లం ఎంత ఉంటుందో అంత పెద్దగా వచ్చిందనమాట ఒత్తి. అంతా చూసి షాక్ అయినారు, ఇంత పెద్దగా వచ్చింది ఏంటి ఒత్తి అని. నాకు ఫస్ట్లో ఇలా పోగు తీసేది కూడా రాదనమాట. ఆ తర్వాత స్లోగా ఇలా చేసేది అయితే వచ్చింది నాకు. నాకన్నా మా అత్త అయితే చాలా బాగా చేస్తుందండి. మా అత్త వచ్చేసి గుంతకల్లో ఉంటుంది. నేను అక్కడ ఉన్నప్పుడు అయితే ఈ ఒత్తి నేర్చుకున్నాను. చాలా రకాలైతే నేర్పించింది మా అత్త నాకు ఎప్పుడు గుర్తుండిపోతుంది అనమాట ఇది. నేను ఒకసారి ఈ వీడియో పెట్టినప్పుడు ఇలా చేశాను అనేసి యూట్యూబ్లో చాలామంది అడిగారు ఎలా చేయాలో పెట్టండి అనేసి అని. ఆల్మోస్ట్ ఒక 5 years తర్వాత ఏమో ఈ వీడియో తీసానండి. ఈ వీడియో తీస్తానని కూడా అనుకోలేదు. మా అమ్మ ఫోర్స్ చేసింది చాలా చెయ్యి అనేసి. ఇదోని చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ఇలా ఎక్కిచ్చేసుకొని ఒక్కొక్కటి కుచ్చేసుకొని ఇలా పైకి లాగాలండి. మీరు దారం కూడా మంచిగా గట్టిగా ఉండే దారం తీసుకోవాలన్నమాట. అది ఇలా పైకి లాగినప్పుడు తెగిపోతే మళ్ళీ మొత్తం లూజ్ అయిపోతుందండి ఒత్తి. అందుకే మీరు కొంచెం గట్టిగా ఉన్న దారం తీసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను ఒక్కొక్క లైన్ ఇలా పెట్టేసుకుంటూ వెళ్తున్నాను స్లోగా. ఒకటి గుచ్చేసుకొని కొన్ని అయినాక ఇలా పైకి లాగేస్తే మనకి ఆటోమేటిక్గా అది పొడవుగా వచ్చేస్తుంది అన్నమాట ఒత్తి. ఈ ఒత్తి వచ్చేసి మా బాబు కోసం అయితే చేశానండి ఒత్తి. మేము ఈ ఒత్తి వచ్చేసి ఈ ఒత్తిని అయితే మేము తిరుకడియూరుకి వెళ్ళినప్పుడు అక్కడ వెలిగించామన్నమాట ఒత్తిని. నిజంగా చాలా కంప్లీట్ చేశానంటే చాలా గ్రేట్ అండి. ఇది యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నేనైతే స్టార్టింగ్ అయితే చేశానన్నమాట. ఇంక ఇవి చుట్టుకోవడానికి దానికి నాకైతే అంత టైమే అవ్వలేదు. చాలా ఫోర్స్ఫుల్గా కూర్చొని ఒక 2 days ఖచ్చితంగా చేయాలనేసి చేశాను నేను. మా అమ్మ కూడా ఆ రోజు చాలా 2 days అయితే నేను వీడియో తీయమ్మ అన్నప్పుడల్లా వచ్చి తీసేది. ఇలా చాలా హెల్ప్ అయితే చేసింది. అప్పుడు మా అమ్మ చాలా హెల్ప్ చేసింది ఒత్తికైతే మాత్రం. ఆడ కొంచెం ఏమన్నా అయినా ఇది చాలా జాగ్రత్త చేయాలండి. ఎందుకంటే పోగు మనం చుట్టింటాం కదా, మనం ఆ సూదితో ఎక్కించుకొని ఇలా కూర్చున్నప్పుడు ఎక్కడన్నా మనకి ఊడిపోయినా కానీ పోగు చాలా కష్టమవుతుంది అనమాట. మనం చాలా కాన్సన్ట్రేషన్గా స్లోగా చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఒత్తి. చూసి కూడా చాలా అందంగా కనిపిస్తుందండి ఒత్తి. ఈ ఒత్తి ఇలా అంతా అయిపోయిన తర్వాత వచ్చేసి మరి పైన ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, ఇలా మధ్యలో అయితే మనకైతే గ్యాప్ ఉంటుందండి. ఆ గ్యాప్ని మనం పత్తితో అయితే ఫిల్ చేసుకుంటూ వస్తాము. ఇలా ఒక్కొక్కటి చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ బాగానే మంచి హైట్లోనే వచ్చేస్తుందండి ఒత్తి. లాగుతూ వస్తే నీట్గా వస్తుంది. మనం నెయ్యిలో అద్దేసిన తర్వాత మనకు చాలా బాగా నీట్గా అయితే కనిపిస్తుందండి ఒత్తి.
ఇలా అంతా కుట్టేసిన తర్వాత మనకు మధ్యలో ఇలా గ్యాప్ ఉంటుంది కదండి, ఆ గ్యాప్లో మొత్తం పత్తి ఫిల్ చేసేస్తామండి. చేసేసి పైన వచ్చేసి మనం ఒత్తి బాగా పెద్దగా ఒత్తి చేసేసుకొని పువ్వు ఒత్తిలాగా అలా పైన పెట్టేసుకుంటామన్నమాట. పెట్టేసుకున్న తర్వాత మనము నెయ్యి బాగా కొంచెం కాంచేసి కరిగినాక దీన్నంతా దాంట్లో బాగా డిప్ చేయాలండి. బాగా పెట్టేసిన తర్వాత బాగా ఒత్తి బాగా నాన్నాక మనకు తెలుస్తుంది. మనం మళ్ళీ ఎక్కువ పిండేయకూడదు అనమాట ఒత్తిని. అలా తీసిన తర్వాత బాగా ఆరబెట్టేయాలండి. అప్పుడు బాగా ఒత్తి కూడా బాగా గట్టిగా కనిపిస్తుంది అనమాట. మనం ఎక్కడికైనా తీసుకొని వెళ్ళేసి ఇంకా వెలిగించేసేయచ్చండి ఒత్తిని. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ ఏమన్నా ఉన్నా నేను క్లియర్ చేసేకైతే ట్రై చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నా చెయ్యే కొంచెం మీకు అడ్డం అనిపిస్తుంది నాకు వీడియో, కానీ పట్టుకోకుంటే అది చేసేకైతే కాదు అని మరి ఇలా పైకి తీసుకుంటూ రావాలి. ఇంతసేపు ఆల్మోస్ట్ 6 మినిట్స్ కంటిన్యూగా మాట్లాడానండి. ఇంక ఇక్కడి నుంచి ఏం మాట్లాడాలో తెలియక మధ్యలో కొంచెం మ్యూజిక్ అయితే పెడుతున్నాను. మళ్ళీ లాస్ట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే పెట్టానండి. ఇక్కడ కాసేపు కొంచెం మ్యూజిక్ విన్నాక మరి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీకు తప్పకుండా ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుందనేసి నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈసారి చేసేప్పుడు కావాలన్నా మరీ వీడియో పెడతాను నేను. ఇప్పుడు ఈ వీడియో కూడా నేను జనవరిలో అయితే తీశాను. మళ్ళీ ఇప్పుడు అప్లోడ్ చేశాను. కార్తీక మాసంలో గుర్తొచ్చింది నాకు, అవును కదా అనేసి. మళ్ళీ కామెంట్స్ వస్తుంటే మళ్ళీ ఈ వీడియో ఎడిట్ చేసి మళ్ళీ నేను ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. నేను లాస్ట్లో కూడా కొంచెం అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి ఒత్తిదంతా. చూడండి మొత్తం. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ఇలా అన్నీ అయిపోతుంటే లాస్ట్కి వస్తూనే మనకు అలా లాగుతూ ఉంటే లాస్ట్కి చిన్నగా వచ్చేస్తుందండి. ఆ గ్యాప్లో మనం పత్తి పెట్టుకోవాలని చెప్పాను కదా, ఇదండి లాస్ట్లో వచ్చినాక మనకు చిన్నగా వస్తుంది. మనం పెట్టేవి కూడా తక్కువ అయిపోతాయి. అన్నీ మనం మొత్తం 108 కూడా అన్నీ ఇలా పెట్టేసుకోవాలన్నమాట. లాస్ట్లో కూడా ముడి బాగా గట్టిగా వేయాలండి. ఎక్కడ కొంచెం మిస్ అయినా కానీ మరి మనం చేసిండేది మొత్తం లూజ్ అయిపోతుంది. అలా వేసిన తర్వాత మధ్యలో అంతా పత్తి పెట్టేశానండి. ఫస్ట్ నేను ఇలా 3 పెడదాం అనుకున్నా, కానీ మా అమ్మ వద్దు పైన అంతా కవర్ చేసేసి పెద్దగా అనేసి చెప్పింది. సో నేను మళ్ళీ దాన్ని అంతా ఇలా పెట్టేశానండి ఒత్తిలాగా. ఇలా అంతా పెట్టేశాక చూడండి మా ఒత్తి. నేను దీన్ని పెట్టుకునేకి విభూదైనా వాడచ్చండి, పాలైనా వాడచ్చు. మనం దాన్ని పత్తిని అంతా సెట్ చేసుకునేకి ఇలా చేసి ఒత్తినంతా నెయ్యిలో అద్దామండి. నెయ్యి కరిగిచ్చేసి బాగా అద్దామండి. ఇంకోటి మనం వెలిగించేటప్పుడు ఖచ్చితంగా కర్పూరం పెట్టి వెలిగియాలండి.